Hello everyone, welcome to my channel Cine Master. కల్కి 2898 ఏడి సినిమా తర్వాత నాగశ్విన్ పేరు దేశమంతా మారుమోగిపోతుంది. ఎవరి నాగశ్విన్ అని మిగిలిన ఇండస్ట్రీల వారు నాగశ్విన్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ 600 కోట్ల భారీ బడ్జెట్తో భారీ కాన్వాస్తో ఇంత గొప్ప విజువల్ గ్రాండియర్ తీశాడని ఆశ్చర్యపోతున్నారు సినీ ఇండస్ట్రీ జనాలు. సినీ అభిమానులు అయితే ఇండియన్ సినిమాకి మరో రాజమౌళి దొరికాడని నాగశ్విన్ని రాజమౌళితో పోలుస్తూ సంబరపడిపోతున్నారు. మరి నాగశ్విన్ని అప్పుడే రాజమౌళితో పోల్చడం కొంచెం తొందరపాటు చర్య అవుతుంది. కానీ రాజమౌళిలా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రావడానికి నాగశ్విన్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకసారి నాగశ్విన్ తీసిన 3 చిత్రాలను పరిశీలిస్తే ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 ఏడి ఇవి వేటికవే భిన్నంగా ఉండి ఒక కొత్త పందాలో ఉంటాయి. ఇవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండవు. ఈ సినిమాల్లో నాగశ్విన్ భిన్నమైన అభిరుచి కనిపిస్తుంది. సినిమా కొత్తగా ఉండాలనే తపన కనిపిస్తుంది. మహానటి అయితే మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సినిమాని అతను డీల్ చేసిన విధానం సింప్లీ సూపర్ అనిపిస్తుంది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మీద వచ్చిన ఒకే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమిటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండి ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని, రాజమౌళిలా సినిమాలో ఎమోషన్స్ని నాగశ్విన్ సరిగా పండించలేకపోయాడని కొంతమంది ప్రేక్షకుల కంప్లైంట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నమాట నిజమే, కానీ ఒక సినీ యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ యూనివర్స్కి బేస్మెంట్ వేయడానికి, పాత్రల పరిచయం, కొత్త ప్రపంచాల పరిచయానికి కొంత టైం తప్పనిసరిగా కేటాయించాల్సిందే. అసలు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కాదు, ఆ ఎంటర్టైన్మెంట్ అంతా ఆ విజువల్స్లో వెతుక్కోవాల్సిందే. అంత అద్భుతంగా ఆ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు కన్ను అర్పకుండా పరిచయం చేశాడు నాగశ్విన్. ఇక క్లైమాక్స్లో అయితే కర్ణ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ని, యాక్షన్లో ఎమోషన్ని ఒక రేంజ్లో పండించాడు నాగశ్విన్. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే ఈ కంప్లైంట్స్ ఏమి కూడా రాజమౌళి సినిమాల్లో పెద్దగా వినిపించవు. చిన్న చిన్న లోపాలున్నా అవి తన అద్భుతమైన డైరెక్షన్తో మరుగునపరుస్తాడు మన జక్కన్న. రాజమౌళి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకే భారీతనాన్ని జోడించి తన ప్రతిభతో అద్భుతంగా చిత్రీకరిస్తాడు. ముఖ్యంగా హీరో పాత్రని అంతకన్నా బలంగా విలన్ పాత్రని రాసుకుని మిగిలిన పాత్రలన్నిటికీ ఒక ఐడెంటిటీ ఉండేలా చూసుకుంటాడు జక్కన్న. హీరో విలన్ల ఎలివేషన్ సన్నివేశాలు, ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు, పాత్రల మధ్య ఎమోషన్ పండించడం ద్వారా ప్రేక్షకులు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చూసామనే సంతృప్తి కలిగించడంలో రాజమౌళి దిట్ట. అది అతని ప్రత్యేకత కూడా. ఇదే నాగశ్విన్ రాజమౌళిల మధ్య డిఫరెన్స్ కూడా. ఎవరి శైలి వారిదే అయినా నాగశ్విన్ చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే భవిష్యత్తులో వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ, మీ కృష్ణారెడ్డి.